కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీలో ప్రస్తుతం ఎన్నికలేవీ లేవు, కానీ నేతలు మాత్రం తగ్గేదే లేదంటూ మాటలు మంటలతో విరుచుకుపడుతున్నారు. అయితే అంతవరకు ఓకే, కానీ రాజకీయ విమర్శలు వ్యక్తిగతంగా మారడం, ఏజ్ ను పర్సనాలిటీని టార్గెట్ చేస్తూ దెప్పి పొడవడం మాత్రం కాకరేపుతోంది. రాజకీయ విమర్శలంటే విధానాలపై ఉండాలి. నేతలు పార్టీలు చేసిన తప్పులను ఎత్తి చూపాలి. కానీ ఏపీలో ప్రస్తుతం ఈ విమర్శలు శృతిమించిపోతున్నాయి. నేతల విధానాలపై కాకుండా వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ సాగుతున్న విమర్శలు కలకలం రేపుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు అతని వయసు ఎంత? 75 నిండిపోయి 76లోకి వచ్చినాయి. ఏమంటున్నాడు? అతను భూస్థాపితం చేస్తాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. జగన్ వయసు ఎంత? 50 ఏళ్ళు. 76 ఏళ్ళ ముసలోడంట, 50 ఏళ్ళు జగన్ భూస్థాపితం చేస్తాడంట. ఈ సొల్లు కబుర్లు వీళ్ళన్నీ తిట్టచ్చు. జగన్ భూస్థాపితం చేస్తావా? నీ తరమా, నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం చేయడం? వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన ఈ కమెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రచ్చరేపాయి. చంద్రబాబు ఏస్ పై పేర్ని చేసిన ఈ కమెంట్స్ కు అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబుకు వయసు అయిపోయిందంటున్న పేర్ని నాని ఆయనతో కలిసి రామతీర్థం అలిపిరిమెట్లు ఎక్కగలరా అంటూ సవాల్ చేశారు సోమిరెడ్డి. అంత కొవ్వెందుకు ఎక్కువ వచ్చింది? పేర్ని నాని 76 ఏళ్ళు అంటావా? నువ్వు ఆయనతో కూడా రామతీర్థం కొండెక్కుతావా? ఆయనతో కూడా అలిపిరి కొండెక్కుతావా? మిస్టర్ మాజీ మంత్రి, నువ్వు సంతకం పెట్టు, నీ చెయ్యి వణక్కుండా సంతకం పెట్టు. 57, 58 ఏళ్ళకి నేను ముసలోడిని అయిపోయినాను, నా కొడుకుని పెట్టుకుంటానని పెట్టుకున్నోడివి నువ్వు బాబు గారి గురించి మాట్లాడతావా? చంద్రబాబుపై మాట్లాడే వైసీపీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబును విమర్శించే స్థాయి పేర్నికి లేదన్నారు హోంమంత్రి అనిత. 4-5 టాబ్లెట్లు వేసుకొని ఉదయం వేస్తే 4-5 టాబ్లెట్లు మింగి 10 సంతకాలు పెడితే 11వ సంతకాన్ని చేతులు ఉనికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రి కొల్లుపై కూడా వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. అతడు అన్నం తినడు, అక్రమ వ్యవహారాల్లో వాటాలు తింటాడంటూ విరుచుకుపడ్డారు. త్వరలో అన్ని వ్యవహారాలను బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు ఆయన. కొల్లు రవీంద్రకు వేమిరెడ్డి ప్రశాంతి మహాతల్లైతే వైసీపీ మహిళా నేత మహానట అని ప్రశ్నించారు ఆయన. అయితే పేర్ని నాని ఉడత ఊపులకు భయపడేది లేదని కౌంటర్ ఇచ్చారు కొల్లు రవీంద్ర. చంద్రబాబుతో పోల్చుకునే అర్హత కూడా జగన్ కు లేదని తేల్చి చెప్పారు. పేర్ని నాని గారు మాట్లాడతారు, రప్ప కాదు, కన్ను కొడితే వేసేయాలంట, పొద్దున్న వెళ్ళి పలకేస్తారు. వీళ్ళు మాట్లాడే భాష ఇంకా పైగా మళ్ళీ మేము ఆ మాట లేదు. ఇవన్నీ కూడా ఒకసారి నిధులందరూ కూడా గమనిస్తాం. మళ్ళీ మేము కూడా చెప్తున్నాం, 151 నుంచి 11కి వచ్చి. ఏపీలో నేతల మధ్య రాజకీయాలను దాటి వ్యక్తిత్వంపై సాగుతున్న ఈ విమర్శల పర్వానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.